పాత వెరైటీ కంటే కొత్త వెరైటీ, ఈ జెనెటికల్ ఎడిటెడ్ వెరైటీ అనేది ఏదైతే డిఆర్ఆర్ రైస్ 100 కమలా ఉందో 19% 19% ఈల్డ్ ఇంక్రీజ్, అదేవిధంగా 20% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గిస్తాయంట. అంటే పంట ఉత్పత్తి 19% పెరుగుద్ది, అదేవిధంగా ఉద్గారాల తీవ్రత 20% తగ్గుతుందంట. దాంతోపాటు ఇరిగేషన్ వాటర్లో 7,500 మిలియన్ క్యూబిక్ మీటర్స్ని సేవ్ చేయొచ్చంట. ఇదంతా కూడా ఈ కొత్త జీన్ ఎడిటెడ్ రైస్ వెరైటీ ద్వారా అనమాట. ముఖ్యంగా ఈ క్రిస్పర్ కాస్ టెక్నాలజీ వాడి, అంటే జీన్ ఎడిటెడ్ టెక్నాలజీ వాడి, ఎటువంటి ఫారెన్ డిఎన్ఏ ఇన్వాల్వ్ కాకుండా జీన్ ఎడిటెడ్ టెక్నాలజీ వాడారనమాట. అంటే ఎటువంటి ఫారెన్ జెనెటిక్ మెటీరియల్ ప్లాంట్లో ఇండ్యూస్ చేయలేదు, కేవలం ఎడిటింగ్ టెక్నాలజీ మాత్రమే వాడారు, క్రిస్పర్ కాస్ టెక్నాలజీ మాత్రమే వాడారనమాట. గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం ఈ జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీలో కొన్ని టెక్నిక్స్ వాడారు, అదే SDN1, SDN2. ఈ రెండు టైప్స్ కూడా, ఈ రెండు టెక్నిక్స్ కూడా ఇండియన్ బయోసేఫ్టీ రెగ్యులేషన్స్ ప్రకారమే వాడారని చెప్పి గవర్నమెంట్ చెప్తుందన్నమాట. సో ఇది కనుక కరెక్ట్ అయితే ఈ రైస్ వెరైటీస్ ఇంకా ఎక్కువగా మనం చేయగలిగితే, ఆల్రెడీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పల్సెస్ ఆయిల్ సీడ్స్లో కూడా జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. ఇది కనుక చేయగలిగితే భారతదేశంలో సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయం మరియు భారతదేశం వికసిత్ భారత్ వైపు, ఎందుకంటే అందరికీ ఆహారం పెడితేనే మనం వికసిత్ భారత్ వైపు వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది.